హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండి. కొర్రలతో పొంగల్ చేశాను, కట్టి పొంగల్ చేశాను. ఏంలా రైస్ బదులు కొర్రలు తీసుకున్నాను. ముందే రాత్రే కొర్రలు నానబెట్టేసుకున్నా, పడుకునేటప్పుడే రాత్రి ఒక గ్లాసు కొర్రలు నానబెట్టేసుకున్నా. పొద్దున్న లేసి కడిగి శుభ్రం చేసుకున్నా. తర్వాత ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. మామూలుగా హాఫ్ గ్లాస్ కూడా తీసుకోవచ్చు పెసరపప్పు, కానీ నాకు పెసరపప్పు ఎక్కువ వేస్తే ఇష్టమని ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకుని దాన్ని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. తర్వాత ఈ నానబెట్టిన కొర్రలు అందులో వేసేసి బాగా మిక్స్ చేసుకున్నా. అయితే ఒక్క కొర్రలు అయితే 4 గ్లాసులు వాటర్ పోసిన. తర్వాత మిరియాలు, జీలకర్ర, పచ్చిమిరకాయలు, కరివేపాకు, అల్లం, జీడిపప్పు ఇవంతా పెట్టుకొని పోపు పెట్టుకోవాలి. ముందు మిరియాలు, జీలకర్ర వేసుకోవాలి. తర్వాత జీడిపప్పు వేసుకోవాలి. తర్వాత కాసేపు ఫ్రై అయినాక పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. తర్వాత పొంగల్కి అల్లం కూడా కొంచెం వేసుకోండి. తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ. కొంచెం ఇంగువ వేస్తేనే పొంగల్ టేస్ట్ వస్తుంది. తిరుమలలో ప్రసాదం ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇప్పుడు కూడా పొంగల్కి కొంచెం ఇంగువ వేయాలి. ఇంకా నెయ్యి చాలా వేసుకుంటే మంచిది. నేనైతే కొంచెం వేసాను. మనం పోపు పెట్టుకున్నాం కదా, ఈ మిరియాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, జీడిపప్పు ఇవంతా వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా మీ ఇష్టం, నెయ్యి కావాలంటే వేసుకోండి, వద్దనుకుంటే మానేయచ్చు. నాకైతే నెయ్యి చాలా ఇష్టం, అందుకే నెయ్యి వేసినాను. ఇంకా కూడా ఎక్కువ వేసుకుంటే సూపర్ టేస్ట్ వస్తుంది. వేసి ఇంకా మూత పెట్టేసి 5-6 విజిల్ రప్పించాలి. ఎందుకంటే కొర్రలు కొంచెం టైం పడుతుంది కాబట్టి 5-6 విజిల్స్ రానిచ్చి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత చల్లారిన తర్వాత తీసుకోవాలి. కొంచెము ఫస్ట్లో అయితే ఇలా కొంచెం లూజ్ కానీ ఉంటుంది, చల్లారితే మాత్రం గట్టిగా వచ్చేస్తుంది. ఫస్ట్లో మాత్రం లూజ్ కానీ ఉంటుంది, కానీ నాకు లూజ్ కానీ తినడం ఇష్టం మాకు, అందుకు నేను ఇలానే చేస్తాను.